నమస్తే. హిందూపూర్ ప్రజలకు నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. భారతదేశానికి పర్యాయ పదము హిందుస్థాన్. ఇది భారతీయులు కాకుండా విదేశస్తులు మనకి ఇచ్చినటువంటి పేరు. హిందుస్థాన్లో ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే మన సంస్కృతి. మన సంస్కృతి అంటే ముఖ్యంగా ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారనేది మన ఆర్యోక్తి. స్త్రీకి ఒక గౌరవనీయమైన స్థానం మొదటి నుంచి కూడా ఇస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మా విదేశీ మతస్థుల దాడుల నేపథ్యంలో మన భారతదేశం నుంచి రకరకాల మతాలు తీసుకున్నా కానీ మన సంస్కృతిలో భాగమైనటువంటి తాలిబొట్టు కానివ్వండి, నల్లబూసల గొలుసు, మెట్టెలు, వీటిల్లో చాలా భాగం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడాను స్త్రీలకి అలంకరణగా అది అడాప్ట్ చేసుకున్నారు. అంటే మనం ఏ మతమైనా కానీ మనకంటూ ఒక సంస్కృతి ఉంది భారతీయులకి. భారతీయులు అంటే హిందుస్థాన్. అటువంటి ఆ సంస్కృతిలో ప్రధానమైనది స్త్రీలను గౌరవించటం. అట్లా మన సంస్కృతికి పర్యాయపదమైనటువంటి హిందూ పేరుని పెట్టుకున్నటువంటి హిందూపూర్ ప్రజలు తరతరాలు అంటే చాలా కాలంగా క్రమం తప్పకుండా బాలకృష్ణని తమ ప్రతినిధిగా అసెంబ్లీకి, చట్టసభలకి పంపిస్తూ ఉన్నారు. అంటే తదా ప్రజ యథా రాజా. దాని ప్రకారము మనము ఎలా ఉంటామో మన ప్రతినిధి అలా ఉంటాడు, లేదా మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలాంటి ప్రతినిధిని మనం పంపిస్తున్నాం అనేది దాని అర్థం. ఈ క్రమంలో ఈ బ్యాక్డ్రాప్లో బాలకృష్ణ ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన సినిమా యాక్టర్ అయ్యుండి, అంటే నందమూరి రామారావు కుమారుడుగా మీరందరూ ఆయన అభిమానించి ఉండొచ్చు. అభిమానించడానికి కారణం ఏమై ఉంటుంది? ఒక చిటికిన వేలుతో ఒక 100 మందిని చంపటము, లేదంటే తొడగొట్టి రైలు ఆపటము, లేదా మోటార్ సైకిల్ మీద హెలికాప్టర్ని బ్లాస్ట్ చేసి పేల్చి పారేయటము, అటువంటికి అన్నీ కూడా రీల్ మీద చూసి మీరు ఇష్టపడి ఉండొచ్చు. రెండవది, అంతకుమించి ఒక ఉదాత్తమైన అద్భుతమైనటువంటి డైలాగు స్త్రీల గురించి, ఆ స్త్రీల ఔన్నత్యాన్ని గురించి చెప్పేటప్పుడు దేవుడికి కూడాను తను మరొక జన్మ ఎత్తాలి అంటే కనుక తల్లి గర్భం కావాలి అనేటువంటి ఒక అద్భుతమైన డైలాగ్. ప్రపంచంలో మనల్ని ఇంత గొప్పగా ఎవరు చెప్పిండ్రు ఆ స్త్రీ మాతృత్వం గురించి. ఇలాంటి డైలాగుల వల్ల కూడా మీలో కొంతమంది ఇష్టపడి ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే తెర వెనుక ఏంటి అనేది కూడాను ప్రశ్నించొద్దు మనం. కానీ ఆఖరికి పబ్లిక్ మీటింగ్లో స్త్రీల గురించి ఎట్లా మాట్లాడారు అనేది మీరు వినదే అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక మారు దయచేసి అది మీకోసం నేను ప్లే చేస్తున్నాను, చూడండి. పబ్లిక్గా ఇది అన్నమాట. స్వయాన ఇద్దరు బిడ్డల తండ్రి అయినటువంటి, స్వయాన ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయినటువంటి బాలకృష్ణ ఆడపిల్లల గురించి చేసినటువంటి ఇటువంటి కామెంటు, ఇటువంటి మాటలు దీనికి ఎవరు మినహాయింపు కాదా అని నాకు బాలకృష్ణ అడగాలని ఉంది. కాకపోతే నాకు సభ్యత డోస్ వస్తుంది, పక్కన పెట్టండి. బాలకృష్ణ ఏం అడిగినా కానీ ఉపయోగంలో తీసేయండి. ఇటువంటి వ్యక్తిని మనము పంపించటం వల్ల నాకు మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించినా కానీ ఇట్లా మన ఆడపిల్లలు కూడా బయటికి వెళ్తే పరాయి మగపిల్లలు ఇలా చూడటానికి, ఇలా కన్నుగొట్టడానికి మనము ఒప్పుకున్నట్లని మనం భావించవచ్చా? దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? అలా అయితే కనుక ఇదే బాలకృష్ణతోటి హిందూపూర్ ప్రజల వరకు ఈవ్ టీజింగ్ తీసేయండి, మా ఆడపిల్లల్ని ఎవరు ఏమన్నా సరే మేము కేసులు లేకుండా చూడండి అని చెప్పేసి మనం చెప్తామా? మీరు ఆలోచించండి. అలాగే ఆడపిల్లలు ఈరోజు బయటికి వెళ్ళి చదువుకుంటూ ఎంతో ప్రతి రంగంలో కూడాను మగవాళ్ళతోటి పోటీ పడుతున్నారు. మనకందరికి కూడాను అది తెలిసినటువంటి విషయమే. దాంట్లో భాగంగా ర్యాకెట్లు నడుపుతున్నారు, సాఫ్ట్వేర్ ఏంటి, టీచర్లు, నర్సులు అన్నీ వెళ్తున్నారు. వీటన్నిటిలోకి అత్యంత పవిత్రమైనటువంటి వృత్తి నర్సు వృత్తి. అంటే మనము దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటాము. అమ్మ మనకు దరిదాపుల్లో ఉన్నా లేకపోయినా అమ్మలాగా వచ్చి మన హాస్పిటల్ తీసుకెళ్తే మన స్పృహలో ఉన్నా లేకపోయినా అమ్మలాగా వచ్చి ఆదరించి వాళ్ళని
మనకి సేవలు చేసేటటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి నర్సుల గురించి బయట విడిగా స్నేహితులతోటి ఎంత చండాలంగానే మాట్లాడుకోనివ్వండి, అది వేరే సంగతి. నలుగురు మధ్యలో మనం వినం కాబట్టి మన ప్రతినిధి ఎట్లా ఉంటాడో మనకు సంబంధం లేదు. ఒక టీవీ షోలో పబ్లిక్గా మాట్లాడుతూ నర్సుల గురించి ఏం మాట్లాడారు అనేది మీరు అందరూ విన్నదే కదా. అయినా సరే ఒక్కసారి మీరు వినండి, చూడండి ఎంత దాని అమ్మ. ఇతను అట్లా మాట్లాడతాము, కింద ఉన్నటువంటి వాళ్ళు విజిల్స్ వేసి అద్భుతంగా రెస్పాండ్ అవ్వటము. అంటే బాలకృష్ణ అట్లా మాట్లాడటాన్ని, అంటే వాళ్ళ ఇళ్ళ వాళ్ళు ఎవరు నర్సుల ఉద్యోగాలు కానీ లేదా టీచర్ల ఉద్యోగాలు కానీ వేరే ఏ ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళ గురించి కూడా ఎదుటోళ్ళు అట్లా మాట్లాడితే వాళ్ళకి అంగీకారమేనా? మనకు అంగీకారమా? అక్కడ విజిల్ వేసిన వాళ్ళకి అంగీకారమా? మన ప్రతినిధిగా పంపిస్తున్నటువంటి మనకు అంగీకారమా? ఇది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ఇది. అంటే దానమ్మ అది పబ్లిక్గా మాట్లాడేటప్పుడు దానమ్మ అటువంటి వాడు మన ఎమ్మెల్యే. మనము ఆమోదం దీనికి, ఈ పిచ్చి చేష్టలకి, పిచ్చి మాటలకి, సంస్కారహీనమైన మాటలకి మన యొక్క ఆమోదం. అట్లాగే భారతదేశం అనేది మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. మన కుటుంబ వ్యవస్థ చూసి ప్రపంచంలో ఎన్నో దేశాలు కుళ్ళుకుంటుంటాయి. అంటే మాకు కూడాను అట్లాంటి కుటుంబ వ్యవస్థ ఉంటే బాగుండేది అని చెప్పేసి భావిస్తూ ఉంటాయి. అది రకరకాలుగా విషయాలు వాళ్ళు బయటపడుతూ ఉంటారు. అట్లాంటి బయట సంస్కృతి లేనటువంటి దేశాలు అంటే ఉదాహరణకి అమెరికా, తండ్రి ఎవరో తెలియనటువంటి దేశాలు అమెరికా, ఇంకా చాలా వేరే వెస్ట్రన్ కంట్రీస్ అవి. తల్లి తండ్రి కూడా ఎవరో తెలియనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు. అంటే కుటుంబ వ్యవస్థ లేనటువంటి దేశాలలో కూడా తండ్రితోటి కొడుకు చేయనటువంటి నీచ నికృష్టమైనటువంటి సంభాషణ మీరు వినండి, దరిద్రం వినండి. మనం ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం, సరే నువ్వు నాకు చీచా అని పిలిచిన టార్చర్ పెట్టినావు, ఓ పని చేద్దాం నెక్స్ట్ సినిమాలో మనం హీరోయిన్ యాక్ట్ చేద్దామన్నా. ఈ మాట దీని తర్వాత ఇంటికి పోయి వాడితో చెప్పిన, మా భార్య మా అబ్బాయి అందరూ ఉన్నారట. వాడు కోపం వచ్చింది మా వాడికి, మోక్షుకి. ఇలాంటి సంభాషణ నేను కుర్ర హీరోయిన్ నేను ఎక్స్ట్రా పోతున్నాను, నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు, ఏం గ్రౌండ్ ఫ్లోర్ పరిస్థితి డాడీ నీకు అని. ఒక మన భారతదేశం, మన కుటుంబ వ్యవస్థ ఎంతో పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కూర్చున్నటువంటి చోట ఇటువంటి సంభాషణ, అసలు సంభాషణ జరగడాన్ని మనం ఊహించలేము. ఎంత నికృష్టమైనటువంటి ఈ కుటుంబం అని మనం అనుకోవాలి. ఆ దాన్ని బహిరంగంగా చెప్పటము, ఇటువంటి దాన్ని మనం ఆమోదిస్తే ఈయన అసెంబ్లీకి పంపించటము. ఎక్కడున్నాం మనం మీరు ఆలోచించండి. ఇంత సంస్కారహీనున్నే మనం అసెంబ్లీకి పంపిస్తున్నది అనేటువంటి ఆలోచన మీకు రాకపోయినా, మీకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలలో కూడాను ఈయన ఆడవాళ్ళ గురించి కామెంట్ చేసినప్పుడు అసలు ఎట్లా మాట్లాడాడని చెప్పేసి అందరూ విస్తుపోయారు. అయినా సరే మనకు చీమ కుట్టినట్లేదు, ఏమీ లేదు. మనకి ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే మనం దాని గురించి అసలు ఏమీ పట్టించుకోలేదు, ఏమీ జరగనట్టే. ఇలాంటి సంస్కారహీనుడు, సంస్కారం లేనివాడు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటాడు చూడండి, బయట ఎలా ఉంటాడు చూడండి. ఎలా ఉంటాడు చూశారు కదా. ఇంత హీన మనస్తత్వం, నీచ సంస్కృతి ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించి మీరు రాష్ట్రానికి, దేశానికి, మీ ప్రాంత యొక్క హిందూపూర్ ప్రజలు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? మేము మన సంస్కారాన్ని మనం మిడిల్ క్లాస్ అని కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడాను ఏ కుటుంబంలో హయ్యర్ ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేసుకున్నా, వర్గీకరించుకున్నా కానీ ఏ కుటుంబంలో కూడాను ఇట్లాంటి సంస్కారహీనటువంటి ప్రయోగాలు అనేటివి ఉండవు. అయినా సరే మనం పంపిస్తున్నామంటే రేపు వీళ్ళని చూసి మన పిల్లలు ఏం నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారు?
ఇది గమనించండి దయచేసి. మీరు రేపు ఓటింగ్లో మీ ప్రజాప్రతినిధి ఎన్నుకునేటప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా దీవెన గురించి మీరు ఆలోచించకపోయినా పర్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్ని మీరు చూడకపోయినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన అంబులెన్స్ని మీకు కనపడకపోయినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబడ్డ ఫ్యామిలీ డాక్టర్ మీ ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అట్లాగే ఎన్నో రకాలుగా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచింది, అది మీకు కనపడకపోయినా పర్వాలేదు. కానీ ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించవలసిందిగా ఒక భారతీయుడిగా, ఒక తెలుగువాడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. దయచేసి మీ సంస్కారం చూపించండి. ఒక సంస్కారహీనుడి పట్ల, కుసంస్కారి పట్ల మీ యొక్క ఆదరణ ఉండబోదు అని విషయాన్ని దేశానికి చాటి చెప్పవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి.